ఇక్కడ ఏంటంటే ఒకటి ఉంది, పార్టీ కంటే ఎవరు పెద్ద సుప్రీం కాదు అని భారతీయ జనతా పార్టీలో ఉంది. సంఘటన ముఖ్యం. ఆ సంఘటన ముఖ్యం కంటే పార్టీ కంటే ఇప్పుడు వ్యక్తులు ముఖ్యమైన మాట మాత్రం వస్తుంది. నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యక్తి పార్టీ కంటే పెద్దగా అయ్యారు. దీన్ని సంఘ్ డైజెస్ట్ చేసుకుంటుందా లేదా? ఎన్నికలకు ముందు జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారంటే, మాకు సంఘ్ మార్గదర్శకత్వం ఇప్పుడు అవసరం లేదు. గతంలో అంటే సంఘ్ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది, ఇప్పుడు మేము సొంతంగా మా కాళ్ల మీద మేము నిలబడగలం, బీజేపీ తన కాళ్ల మీద తను సొంతంగా నిలబడగలదు అని జేపీ నడ్డా స్టేట్మెంట్ చేసినప్పుడు సంఘ్ ఫుల్ టైమర్స్ చాలా నొచ్చుకున్నారు కూడా. ఒక విధంగా ఎన్నికల్లో జేపీ నడ్డా చేసిన ఆ స్టేట్మెంట్ బాగా నెగటివ్ గా వర్క్ అయిందనుకుంటున్నాను. ఎందుకంటే సంఘ్ సంబంధించిన వ్యక్తులు బీజేపీకి సంబంధం లేకుండా సంఘ్ కోసం, హిందుత్వ కోసం, దేశ సమగ్రత కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ లేకుండా. ఇప్పుడు సంఘ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, మన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు చూసాం, ఢిల్లీ ఎన్నికలు చూసాం. ఇదే హర్యానాలో, ఇదే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఎంత చిత్తుగా ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 5 సీట్లు కాంగ్రెస్కి వస్తే 5 సీట్లు హర్యానాలో బీజేపీకి వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం కలిపితే ఈ 240 సీట్లు రావడానికి బీజేపీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్, మహారాష్ట్రలో పార్లమెంట్ లో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఒక కారణం. భారతీయ జనతా పార్టీకి 9 సీట్లు వచ్చాయి. శివసేన, మన షిండే శివసేనకి 7 సీట్లు, 16 సీట్లు. అజిత్ పవార్కు 1 సీట్ వచ్చినట్టుంది, 17 సీట్లు వచ్చాయి. 31 సీట్లు అవతల కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రేకి వచ్చిన పరిస్థితి. 13 కాంగ్రెస్, 8 ఎన్సీపీకి, ఉద్దవ్ ఠాక్రే శివసేనకు 9, మొత్తం 30 సీట్లు అటువైపు వచ్చిన పరిస్థితి. మహారాష్ట్రలో అంత ఘోరంగా ఓడిపోతుంది ఎవరు అనుకోలేదు. కానీ అదే మహారాష్ట్రలో, హర్యానాలో ఏ విధంగా టర్న్ అయింది ఎలక్షన్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ సంఘ్. ఢిల్లీలో ఇవాళ 98 తర్వాత, 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే ఎవరు? సంఘ్ కార్యకర్తలు తిరగడం వల్లే కదా. సో సంఘ్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను వాళ్ళు ఫుల్ టైమర్ గా రాజకీయాల్లో యాక్టివ్ గా లేకుండా సంఘ్ రోల్ డోర్ టు డోర్ క్యాంపెయిన్, డోర్ టు డోర్ సంఘ్ దలుచుకుంటే గనక ప్రతి దేశవ్యాప్తంగా వేల శాఖలు ఉన్నాయి. సంఘ్ ఫుల్ టైమర్స్ ఏదో ఒక దానిలో, అంటే ఫుల్ టైమర్స్ అంటే వాళ్ళు వేరే పని చేసుకుంటూనే సంఘ సేవ చేస్తారు, పార్టీ కూడా చేస్తారు. సో ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కనబడుతోంది మనకు. నడ్డా ఏదైతే స్టేట్మెంట్ చేశారో, మాకు సంఘ్ మార్గదర్శనం అవసరం లేదన్నది పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యలో చేయడం వల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ పడింది. కొద్దిమంది స్వయం సేవకులు గాని, సంఘ్ గాని అంత యాక్టివ్ గా, అదేదో మోహన్ భగవత్ నుంచి వచ్చిందని నేను అనుకోను. బట్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు చాలా నొచ్చుకొని, సంఘ్ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త వేరు, ఇక్కడ సంఘ్ వేరు. సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీకి ఎస్ ఇచ్చింది, సంపూర్ణ మద్దతు. కానీ దానిలో వేరే పార్టీకి చేయరు, మళ్ళీ సంఘ్ సంబంధించిన వాళ్ళు వేరే పార్టీకి చేయరు. కానీ నువ్వు డోర్ టు డోర్ తిరిగేయడం బంద్ చేస్తే వాళ్ళు చూసుకుంటారులే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనం ఎందుకు చేస్తే. ఇప్పుడు హర్యానాలో ఇక్కడ జిద్దుకు తీసుకొని పనిచేశారు సంఘ్, జిద్దుగా తీసుకొని హర్యానాలో, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. కానీ కొంత నొచ్చుకున్నప్పుడు ఏంది, అన్నాడు కదా బీజేపీ కార్యకర్తలే పనిచేసుకుంటారు, సంఘ్ ఫుల్ టైమర్స్ అవసరం లేదన్నప్పుడు, సంఘ్ అంటే ఎన్ని సంస్థలు ఉన్నాయి? విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, తర్వాత మీకు తెలియని చాలా, వనవాసి కళ్యాణ్ పరిషత్, సాహిత్య నికేతన్, సమాచార భారతి అంటే జర్నలిస్టులను చూసేది, ఎన్ని సంస్థలు? సంఘ్ కింద చాలా సంస్థలు ఉన్నాయి, చాలా వాళ్ళు హిడెన్ గా పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది నడ్డా స్టేట్మెంట్ వల్ల ఒకటి. రెండవది, వ్యక్తి కంటే పార్టీ ఎక్కువయ్యారా అంటే, మోహన్ భగవత్ ఎన్నికల్లో బీజేపీ